గంభీరపేట మండల కేంద్రంలో జేబీఎం చౌరస్తా వేదికగా భాగ్యరెడ్డి వర్మ గారి 137వ జయంతి దినాన్ని పురస్కరించుకొని వచ్చిన నా మాల సోదరులందరికీ గంభీరపేట మండల శాఖ పక్షాన మాల మహానాడు నా రక్త బాంధవులందరికీ కూడా జేబీఎం తెలియజేస్తూ ఉంటున్నాను. భాగ్యరెడ్డి వర్మ గారు హైదరాబాద్ మురికివాడ పరిసర ప్రాంతాల్లోనే ఒక చైతన్యాన్ని, ఒక విప్లవాన్ని సృష్టించి మాల సామాజిక వర్గము అణచివేతకు గురవుతుందని చెప్పేసి ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారిగా మహిళల బాగు కోసము, బడుగు బలహీన వర్గాల కోసము ఒక ఉద్యమకారుడిగా ఒక ఉప్పెనలేసినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కడు పేద పరిస్థితుల్లో దుర్భర జీవితం గడుపుతున్నటువంటి మాల సోదరులకే కాకుండా ఎటువంటి ఒక అనాథ బిడ్డలను కూడా చేరదీసి ఆశ్రమాలను నెలకొల్పి చదువు సంధ్యలు నేర్పించి వాళ్ళను బాగుగా తీర్చిదిద్దిన ఘనత భాగ్యరెడ్డి వర్మ గారిది. ఆ యొక్క భాగ్యరెడ్డి వర్మ గారు మాల సామాజిక వర్గానికి చేసిన సేవ ఎంతో చెప్పుకోదగ్గది. ఆ యొక్క సేవలను ఉనికిపుచ్చుకున్న మహనీయుడు పివి రావు గారు ఆయన అడుగుజాడల్లోనే నడిచి మాల సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి మాల సామాజిక వర్గాన్ని కూడా కూడగట్టి ఆ యొక్క ఆశయాలతోని, బడుగు బలహీన వర్గాల ఆశయాలతో ముందుకెళ్ళవలసిన అవసరం ప్రతి మాల సోదరుని మీద ఉంది. కాబట్టి ఇకనైనా మాలలు రాజకీయంగా చైతన్యవంతులై సామాజిక వర్గంతో పోరాటం చేసి ఆర్థికంగా ఎదిగినప్పుడే మాల సామాజిక వర్గం బాగుపడుతుందని ఈ యొక్క మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో కూడా మాల సామాజిక వర్గం అంతా ఓటు హక్కును వినియోగించుకొని సామాజిక చైతన్యవంతులై రాజ్యాధికారం చేపట్టినప్పుడే మన మాలలకు రాజ్యాధికారం దక్కుతుందని తెలియజేస్తూ ఈ యొక్క వేదికకు పిలిచినటువంటి జిల్లా నాయకులకు కూడా నా యొక్క జై భీమ్లు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. జై భీమ్, జై భాగ్యరెడ్డి వర్మ.